రోడ్డు మూల మలుపులో మృత్యు మాటేసింది. ఎదురుగా వస్తున్న టిప్పర్ మీదకు ట్రావెల్ బస్సు దూసుకెళ్లింది. నేరుగా టిప్పర్ డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టింది. అదే సమయంలో బస్ బ్యాటరీ పేలిపోయింది. వెరసి 14 జీవితాలు నిలువున బుగ్గైపోయాయి. హరికృష్ణ ట్రావెల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం తప్పిదమే ఈ ఘోర ప్రమాదానికి కారణమయ్యాయని అగ్నిమాపక పోలీస్ శాఖలు కూడా ప్రాథమికంగా తేల్చాయి. ఘటనా స్థలంలో ఎస్ ఆకారంలో మలుపు ఉందని, అలాంటి చోట అతివేగంగా బస్సు నడుపుతూ రాంగ్ లైన్లోకి వెళ్ళిపోవడమే ప్రమాదానికి దారితీసిందని గుర్తించాయి. ట్రావెల్ బస్ రాంగ్ లెవెల్లో మితిమీరిన వేగంతో రావడంతో ఎదురుగా సరైన లైన్లోనే వస్తున్న టిప్పర్ డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు తన వాహనాన్ని కుడివైపుకి తిప్పాడు. దీంతో బస్సు నేరుగా వెళ్లి టిప్పర్ డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. అందులోని డీజిల్ బస్సుపైకి చిమ్మటం వల్ల మంటలు చెలరేగాయి. క్షణాల్లో అంతటా వ్యాపించాయి. బస్సు డ్రైవర్ లెన్ సెన్స్ లేకపోవడం, రోడ్డు మార్కింగ్లపైన అవగాహన కొరవడటం కూడా ప్రమాదానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. బస్సులో వేగంగా మండే స్వభావం కలిగిన పదార్థాలు ఉండడం మంట వ్యాప్తికి కారణమైందని తెలిపాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించాయి. స్టీరింగ్ స్టంక్ కావడంతో వాహనాన్ని తను నియంత్రించలేకపోయినని బస్ డ్రైవర్ పోలీసు విచారణలో వెల్లడించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే దుర్ఘటన జరిగి ఉంటుందని అధికారులు విశ్లేషిస్తున్నారు.